gateway to self, a manual to self, సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఇప్పుడు మెమరీ యాక్షన్ సైకిల్ దీని గురించి తెలుసుకుందాం. మెమరీ యాక్షన్ సైకిల్. సో ప్రతి యాక్షన్ కి వెనకాల మెమరీ, ఆ మెమరీ నుండి వచ్చిన థాట్ ఉంటుంది. సో వీటి సైకిల్ ఎలా ఆపరేట్ అవుతూ ఉంటుంది మనిషిలో అనేది ఇప్పుడు స్టడీ చేస్తాను. ఎక్స్టర్నల్ నుండి ఇంపల్స్ రిసీవ్ అవుతుంది, మన బాడీ ఇంపల్స్ రిసీవ్ చేసుకుంటుంది. బాడీని ఇంపల్స్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది? కాంతి యొక్క వేరియేషన్ రూపంలో కన్ను, శబ్ద తరంగాలుగా చెవి, స్పర్శ జ్ఞానంగా చర్మం, వాసన కింద ముక్కు, టేస్ట్ కింద నాలిక. ఇవి 4 బయట నుండి ఇంపల్సెస్ తీసుకుంటాయి. ఇది కాకుండా నీ మైండ్ యొక్క మెమరీలోంచి కూడా నీకు ఇంపల్స్ వస్తుంటాయి. ఆ ఇంపల్స్ కి నువ్వు ఏదో రెస్పాండ్ అవుతావు. రెస్పాండ్, ఇంపల్స్ అండ్ ఏ ఆబ్జెక్ట్ ద్వారా ఇంపల్స్ వచ్చాయో ఆబ్జెక్ట్, ఈ మొత్తం అంతా మళ్ళీ మెమరీలో రికార్డ్ అవుతుంది. సో ఇంపల్స్ ఫాలోడ్ బై యువర్ రెస్పాన్స్ అండ్ ఇంపల్స్ కాజింగ్ ఆబ్జెక్ట్, ఇంపల్స్, నీ రెస్పాన్స్, ఈ మొత్తం మెమరీలో రికార్డ్ అవుతుంది. ఈ ఇంపల్స్ అనేవి ఎమోషనల్ గా రావచ్చు, నీ సెన్సెస్ ఆర్గాన్స్ ద్వారా కళ్ళు, ముక్కు, చెవు, ముక్కు, నాలిక, చర్మం, వీటి లోపలికి ఇంపల్స్ వెళ్ళొచ్చు జ్ఞానేంద్రియాల ద్వారా, లేదా ఇంటర్నల్ గా నీ మెమరీలోంచే బయటకు రావచ్చు. నీ మెమరీలోంచే ఒక ఇంపల్స్ క్రియేట్ అవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ మెమరీ పూల్ ఓపెన్ అవుతుంది, ఏదో సడన్ గా అది బయటకు వస్తుంది. రెస్పాన్సెస్ కంపల్సివ్ గా జరగచ్చు, లేదా కాన్షియస్ గా జరగచ్చు. కాన్షియస్ గా అంటే నీ రెస్పాన్స్ నీకు పూర్తి అవేర్ గా ఉంది అంటే దాన్ని కాన్షియస్ రెస్పాన్స్ అంటారు. అదే కంపల్సివ్ రెస్పాన్స్ అంటే ఏంటంటే నీకు అవేర్నెస్ లేకుండా రిఫ్లెక్స్ యాక్షన్ కింద జరిగిపోతుంది. ఇది కంపల్సివ్ రెస్పాన్స్ అంటారు. సామాన్యంగా ఇంటర్నల్ గా వచ్చే ఇంపల్స్ కి ఉంచే రెస్పాన్సెస్ కంపల్సివ్ గా ఉంటాయి. అందుకని నువ్వు ఎందుకు ఆ థాట్ వచ్చిందో నీకే తెలియదు, కావాల్సిన థాట్ ఎందుకు రాలేదో నీకు తెలియదు. సో ఒక రిఫ్లెక్స్ యాక్షన్ కింద ఉంటుంది అనమాట. కాన్షియస్ మటుకు నీకు ఎక్కడ దాకా ఉంటుంది అంటే అలానా ఆబ్జెక్ట్ నుండి నీకు ఇంపల్స్ వచ్చింది అంతవరకే కాన్షియస్ ఉంటుంది. కానీ నీ యొక్క రెస్పాన్స్ మటుకు ఎప్పుడు ఒకప్పుడు కాన్షియస్ లో ఉంటుంది, ఒకప్పుడు కాన్షియస్ లో ఉండదు. సో అందుకని కంపల్సివ్ గా వచ్చే రెస్పాన్స్ రెండు రకాలుగా రావచ్చు అనమాట. ఎక్స్టర్నల్ రెస్పాన్స్ కంపల్సివ్ గా ఉండొచ్చు, ఇంటర్నల్ రెస్పాన్స్ జనరల్ గా ఆల్వేస్ కంపల్సివ్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్స్టర్నల్ మటుకు కాన్షియస్ గా ఉండొచ్చు, కంపల్సివ్ గా ఉండొచ్చు రెస్పాన్స్ అనేది. అండ్ ఎనీవే ఆబ్జెక్ట్ అండ్ యువర్ ఇంపల్స్, యువర్ కంపల్సివ్ రెస్పాన్సెస్ యాజ్ వెల్ యాజ్ కాన్షియస్ రెస్పాన్సెస్ ఇవన్నీ మెమరీ లోడ్ అవుతాయి. ఈ కంపల్సివ్ రెస్పాన్సెస్ ఏవైతే రిపీట్ అవుతున్నాయో అవి స్ట్రెంగ్తన్ అవుతాయి. ఆ ప్యాటర్న్ అది మెమరీ ప్యాటర్న్ కింద ఫామ్ అవుతాయి. సో ఈ మెమరీలో నీకు నీ ఇంపల్స్, రెస్పాన్స్, ఆబ్జెక్టివ్ యొక్క ఈ లింక్ మెమరీది నీకు అవేర్ లో ఉంటే దాన్ని నువ్వు కాన్షియస్ మెమరీ అని గుర్తిస్తావు. అది రీకాల్ చేయలేవు, కానీ రికగ్నైజ్ చేయగలిగే పొజిషన్ లో ఉంటే దాన్ని సబ్ కాన్షియస్ మెమరీ అంటాం. సో అన్కాన్షియస్ ఏమో అసలు ఉంది అని ఫీలింగ్ ఉంటుంది, దానికి సంబంధించిన మ్యాటర్, కానీ ఇటు ఆపరేట్ చేస్తుంటుంది, కానీ నీ యొక్క యాక్షన్ మటుకు అది ఆపరేట్ చేస్తుంటుంది. సో ఇక్కడ అవేర్నెస్ స్టేట్ ఆఫ్ బాడీ మైండ్ ఇన్ ద స్కేల్ ఆఫ్ పీస్ కూడా మెమరీలో రికార్డ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ వచ్చిన ఇంపల్స్, నీ యొక్క రెస్పాన్స్ తో పాటు నీ యొక్క రెస్పాన్స్ కి నీ ఎమోషనల్ ఇండెక్స్ ఏమిటి? ఎమోషనల్ ఇండెక్స్ ఎలా ఫామ్ అవుతుంది ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. సో బాడీ ఏమో కంఫర్ట్, డిస్కంఫర్ట్ అనే స్కేల్లో ప్రజెంట్ స్టేటస్ ఏంటి అనే సిగ్నల్ ఇస్తుంది. మైండ్ ప్లెజెంట్, అన్ప్లెజెంట్ అనే స్కేల్లో ప్రజెంట్ ఇంపల్స్ కి ఏం రెస్పాన్సో ఆ రెస్పాన్స్ ఇస్తుంది. ఈ రెండు ఫోర్సెస్ అనమాట. సో మైండ్ ఒక స్కేల్ ఏమిటాయి అంటే ప్లెజెంట్ అన్ప్లెజెంట్ మధ్యలో ఒక పాయింట్,
100% ప్లెజెంట్, 100% అన్‌ప్లెజెంట్ అనేవి వెరీ రేర్ కేసులు. అలాగే 100% కంఫర్ట్, 100% డిస్కంఫర్ట్ అనేది కూడా వెరీ రేర్ కేసు. సో జనరల్‌గా సమ్‌వేర్ ఇన్ బిట్వీన్ దెమ్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆబ్జెక్ట్ నువ్వు చూసావు. చూడంగానే లేదా ఒక నీకు కంఫర్ట్ చేసి 20% కంఫర్ట్ ఉంది, 80% అన్‌కంఫర్ట్‌గా ఉండొచ్చు. నీ ప్లెజెంట్ వచ్చేప్పటికి నీ ప్లెజెంట్‌నెస్ 60% ఉండొచ్చు, 40% అన్‌ప్లెజెంట్ అయి ఉండొచ్చు. సో నీకు టోటల్ అయితే రకరకాల కేటగిరీస్ వస్తుంటాయన్నమాట. మనం క్రూడ్ క్లాసిఫికేషన్ ఎలా చేసుకుంటామంటే ప్లెజెంట్‌ది మైండ్‌కేమో ప్లెజెంట్‌గా ఉన్నది, బాడీకేమో కంఫర్ట్‌గా ఉన్నది. మైండ్‌కి ప్లెజెంట్‌గా ఉన్నది, బాడీకి డిస్కంఫర్ట్‌గా ఉన్నది. మైండ్‌కి అన్‌ప్లెజెంట్‌గా ఉన్నది, బాడీకి కంఫర్ట్‌గా ఉన్నది. మైండ్‌కి అన్‌ప్లెజెంట్‌గా ఉన్నది, బాడీ కూడా డిస్కంఫర్ట్‌గా ఉన్నది. జనరల్‌గా ఇలాగ నాలుగిటినే కేటగిరీలుగా తీసుకుంటుంటాం. ఇలా డిస్క్రీట్ క్లాసిఫికేషన్ లేదక్కడ. కంటిన్యూటీ ఉంది. కంటిన్యూటీ స్కేల్‌లో ఈ 2 ఫోర్సెస్ ఒక రిజల్ట్ నీ నీ నువ్వెలా ఫెల్ట్ అవుతావంటే నువ్వెలా ఫీల్ అవుతావు? ఒక పీస్ ఆఫ్ స్టేట్ కింద, లేదా పీస్ డిస్టర్బ్ కింద, లేదా పీస్ స్టేట్ కంటిన్యూ అవుతున్నట్టు, లేదా పీస్ స్టేట్‌కి వచ్చి ఎలివేట్ అయినట్టు, పీస్ యొక్క ఇంటెన్సిటీ పెరిగినట్టు ఇది నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతావు. ఇది కూడా మెమరీలోకి వెళ్తుంది. అంటే ఆబ్జెక్ట్, ఇంపల్సు, నీ రెస్పాన్స్, నెక్స్ట్ నీ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ స్టేట్ ఆఫ్ యువర్ బాడీ ఇన్ ద స్కేల్ ఆఫ్ పీస్. ఇవి కూడా మెమరీలో రికార్డ్ అవుతుంటాయి. సో ఏమవుతుందంటే ఇది రిపీటెడ్ ప్యాటర్న్ అవటం వల్ల ఒక మెంటల్ ప్యాటర్న్స్ క్రియేట్ అవుతాయి. మెంటల్ ప్యాటర్న్స్. ఈ మెంటల్ ప్యాటర్న్సే నీకు లైక్ డిస్లైక్స్ కింద అవర్షన్ అండ్ అటాచ్మెంట్ కింద మారుతాయి. వీటినే మనం బాండేజ్, బంధనం అంటాం. మన సెన్సెస్ యొక్క బంధనాల కింద చూస్తున్నాం. కానీ గమ్మత్ ఏంటంటే నీకు అది బంధనంలా కనపడదు, స్వేచ్ఛలా కనపడుతుంది. నా ఇష్టమైంది చూశాను, నా ఇష్టం వచ్చింది మాట్లాడింది, నాకు ఇష్టమైంది కాబట్టి అది విన్నాను, నా ఇష్టమైంది కాబట్టి దాని టేస్ట్ చూశాను. ఇలాగ నీకు స్వేచ్ఛలాగా కనబడుతుంటుంది, బట్ యాక్చువల్గా స్వేచ్ఛ కాదు అది. ఇది బాండేజ్ అనమాట. నువ్వు ఫామ్ చేసుకున్న బాండేజ్, నువ్వు కట్టుకున్న బాండేజ్ అనమాట. సో ఎప్పుడైతే కొన్ని విషయాల మీద ఎవర్షన్ ఉంది, కొన్ని విషయాల మీద అటాచ్మెంట్ ఉందో, సో ఎంత మంచిదైనా ఎవర్షన్ ఉన్న దాని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయవు, ఎంత చెడ్డదైన అటాచ్మెంట్ వదులుకోవడానికి ఇష్టపడవు. అదే బాండేజ్. సో ఈ బాండేజ్ ఏం క్రియేట్ చేస్తుంది? వాసనాస్ని క్రియేట్ చేస్తుంది. వాసనాస్ వాసనాస్ అంటే ఏంటి యాక్చువల్గా అంటే ఇవి చూస్ చేసుకునేవి అన్నమాట. చాలా ఇంపల్సెస్ అవైలబుల్ ఉంటాయి. చాలా ఇంపల్సెస్ అవైలబుల్. నువ్వు పర్టికులర్ ఇంపల్స్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నావు అనేది వాసనాస్ అన్నమాట. సో ఇట్ ఈస్ సెలెక్షన్ ప్రాసెస్. వాసనాస్ సెలెక్ట్ చేస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మ్యాగ్నెట్ ఎందుకు ఇనుముని అట్రాక్ట్ చేస్తుంది అన్నట్టుగా అన్నమాట. అలాగా నువ్వు ఉన్న ఇంపల్సెస్ లో కొన్ని నిమిషానికి 120 ఇంపల్సెస్ చొప్పున నీ గుండా వెళ్ళిపోతుంటే, నీ లోపలికి వచ్చి బయటకు వెళ్ళిపోతుంటే, నువ్వు మటుకు పర్టికులర్ గా కొన్ని ఇంపల్సెస్ సెలక్షన్ చేసుకుంటావే. ఆ సెలక్షన్ చేసే ప్రాసెస్ కారణం ఏంటంటే వాసనాస్ అనమాట. వాసనాస్ యాక్ట్ యాజ్ ఫిల్టర్స్ అని చెప్పొచ్చు. సో ఈ ఫిల్టర్ లోంచి ఆ ఫిల్టర్ సైజ్ ఏదైతే ఉందో ఇప్పుడు చిన్న సైజ్ కింద లోపలికి వెళ్తాయి, పెద్ద సైజు ఉండిపోతాయి. అలా ఫిల్టర్ వాసనాస్ ఒక ఫిల్టర్ సిస్టమ్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఈ సైకిల్ నడుస్తుంటుంది, ప్రతి క్షణం నడుస్తుంటుంది ఈ సైకిల్. సో ఇంపల్స్, రెస్పాన్స్, ఫాలోడ్ బై మెమరీ, and memory with indexing of peace, state of peace, and on repeated patterns or cycles of impulse response memory and pre-state. You in your entire thing will be memorized, and it forms a patterns, memory patterns, and like dislike process starts, and aversion attachment forms. It creates a bondage. Such a bondage, కన్స్ట్రక్టివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, బిల్డింగ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి వాసనాస్ కింద క్రియేట్ అవుతాయి. ఈ వాసనాస్ అగైన్ యూజ్ యాజ్ ఎ ఫిల్టర్స్ ఫర్ సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఇంపల్స్. సో ఈ విషయ సైకిల్లో తిరుగుతుంటాం. థ్యాంక్ యూ. రేపు చూద్దాం.